ఓకే 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 ప్రసాద్ ఏ అమ్మాయిలు ఒక రెండో నాన్న ఎందుకలా పరితెగించేస్తున్నా చిన్ని కావాలా వద్దులే వద్దులేరా నాన్న ప్రసాద్ కంప్లీట్ ఓకే ఇప్పుడు మన చిన్న పేరు శ్యామ్ అమ్మాయిలు నడిచొస్తారు ఫస్ట్ నువ్వు ఆయన చూస్తున్నావు ఆ అమ్మాయి చూస్తున్నావు సో ఫస్ట్ ఎలా ప్రపోజ్ చేస్తావు చూద్దాం కొంచెమైనా ఇలా సరే వీఆర్ పొందుల మనం పొందులుగా అమ్మాయిలు ఓకే మీరు ఇప్పుడు నడిచినట్టు మనం కామెంట్ చేస్తారు సరదాగా హెల్దీ కామెంట్ రెడీ అరే గజ్జల సౌండ్ వస్తుంది గజ్జలతో పాటు సంథింగ్ ఏదైనా మళ్ళీ ఇంకోసారి మీరు కమాన్ ఈ పక్కనే అందరూ హాస్పిటల్లో జాయిన్ చేసేస్తారు చచ్చిపోతుంది ఓకే సూపర్ ఒకసారి ప్రసాద్కి అండ్ ఫ్రెండ్స్కి గట్టిగా చెప్పండి కొట్టండి సూపర్ నాన్న థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ ఇదిగో తీసుకోవద్దు మీరు ఓకే ఎవరు ఫార్మర్ చేస్తాయి ఓకే సో ఇక్కడ ఎవరైనా అమ్మాయికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం ఎందుకంటే ఎంతమంది బాగున్నారు ఒకసారి చేతులు పైకి చెప్పండి ఎంతమంది బాగున్నారు హ్యాండ్స్ రైజ్ చేయండి రాయల్ అపీల్ రావాలి రాయల్ జూనియర్ కాలేజ్ అంటే మాట్లాడండి కమా ఓకే ఆ చిన్న ఏం చేయాలి ఆన్సర్ మా అబ్బాయిలు బాగుండాలి అని అంటే ఏం చెయ్యాలి ఏదో అనుకోమన్నారు ఎవరు आजकल लड़का पूरा खुशी में रहना बोले तो क्या करना ऑपरेशन సైలెన్స్ ఈ అసలే అమ్మాయి మాట్లాడడం చాలా తక్కువ ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వద్దు నాకు తెలిసి ఈ అమ్మాయి మీ కాలేజీలో కూడా మాట్లాడలేదేమో ఇప్పుడు మాట్లాడుతుంది సో పలుకే బంగారం యూ హ్యావ్ టు లిసన్ నౌ సో आजकल लड़का खुशी रहना बोले तो क्या करना ఒక్క నిమిషం ఆగండి ఆన్సర్ చూడండి ఇక్కడ చెప్పండి ఆన్సర్ సైలెన్స్ చూడండి ఒక 2 seconds సైలెన్స్ సో మీ పేరేంటి మీనాక్షి మీనాక్షి మీరు మంచి పాటలు ఉన్నాయి కదా మీనాక్షి మీనాక్షి మిర్చి మీనాక్షి సో ఇంకోటి ఏంటంటే రాగా పాట కూడా ఉంటుంది మీనాక్షి మీరు పిల్ల మీనాక్షి అని ఓకే సో మీ ఏం చేయాలి చదువుకోమని చెప్పాలి ఓకే అలా కాదు నేను అంటున్నది ఏంటంటే మా అబ్బాయిలందరూ ఖుషీగా ఉండాలి అని అంటే నేను ఏం చెయ్యాలి అన్నాను కదా చదువుకోమంటే వాళ్ళ దగ్గర ఇక్కడ ఓకే బాగా చదువుకోవాలి నెక్స్ట్
బాయ్ లుక్ లో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి. మరి మీలో ఎవరైనా డాన్స్ పాటలు ఎవరు ఉందా? క్లోజ్ చేసేద్దాం. అయిపోయినాయా? మరి ఒకసారి డాన్స్ అంతా రండి సరదాగా అందరూ. మీరు అయితే రండి. యాక్చువల్లీ ప్రభాస్ వాయిస్ నేర్చుకుంటే లావుగా ఉండాలి, బట్ సన్నగా ఉన్నా పర్వాలేదు. అల్లు అర్జున్ అలా కాదు, దీనికి టిప్ చెప్తా జాగ్రత్తగా. ప్రభాస్ వాయిస్ ఎలా నేర్చుకోవచ్చు అంటే, ఎర్లీ మార్నింగ్ నువ్వు ఏం చేస్తావు? లేవగానే సిక్సర్ లాక్కి జిమ్కి వెళ్తాను. సిక్సర్ లాక్కి జిమ్కి వెళ్తాను. ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా జిమ్కి వెళ్ళే ముందు ఒక ప్లేస్కి వెళ్తావు లేవగానే. ఎక్కడికి వెళ్తావు? అక్కడ అక్కడ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఎఫెక్ట్ ఎలా ఇస్తావు? అరే చిన్న ఆగరా పాపం, నేర్చుకుంటున్నాడు, ఆగు పాపం, మిమిక్రీ నేర్చుకుంటాడు. ఇవన్నీ టిప్స్ అన్నమాట, సరదా టిప్స్. నువ్వు రెస్ట్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఎఫెక్ట్ ఎలా ఇస్తావు? ఎవరైనా ఇస్తారా ప్లీజ్? ప్రతిరోజు చెప్పు ఎఫెక్ట్ ఏంటి?
నువ్వు చూపించవచ్చు కదా, పిల్లలు సిగ్గుపడుతున్నాడు. ఓకే, అదే వాయిస్ వెరీ సింపుల్. చెప్పు చెప్పు, ఏం కాదు. ఇదిగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క అడుగు అంతే, ఏదన్నా ఒక్క అడుగు అంతే. అప్పటి నుంచి నువ్వు అక్కడే ప్రాక్టీస్ ఈజీగా వచ్చేసింది. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్స్ అ లాట్. మీరు ఏమైనా వీడియోస్ ఉంటే ఆర్జే క్రిష్ బిగ్ ఎఫెక్ట్, ఆర్జే క్రిష్ బిగ్ ఎఫెక్ట్ ఎక్కడ స్పేస్ ఇవ్వాలి.
జై మహేశ్వరి. నీవు హుషారు చూస్తుంటే నాకే చెప్పడం మీరు ఎక్కడే హుషారా లేకపోతే చూడు డ్యాన్స్ చేయడం కాదు చిన్న, డ్యాన్స్ చేయడము లేకపోతే ఏదో చేయడం కాదు చిన్న. తిరిగి మైండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఆర్జే క్రిష్ ఇందులోకి చేసింది మళ్ళీ చేయమంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా చెయ్యాలి. Thank you so much. Vijay Devarkonda voice. Vijay Devarkonda. నిజంగా మీ డైరెక్టర్ గారికి ఫ్యాకల్టీస్కి సల్యూట్ చేయండి. ఎందుకంటే ఇంత ఎనర్జీకి వాళ్ళు ఎలా భరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి సార్ గారు గట్టిగా చెప్పండి. Thank you so much, everyone. Thank you very much. మార్నింగ్ నుంచి పిల్లలు చీఫ్ గెస్ట్ అవర్ చైర్మన్ అండ్ సో మెనీ పీపుల్ హ్యాస్ కమ్. డాక్టర్ గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు కామ్గా ఉన్నారు. కృషి వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న కృషిని చూపించారు మనందరికీ. కృషి గారు వాళ్ళ రియల్ పాజిటివ్ యాక్టివిటీని అంతా బయటికి తీసుకొచ్చిన కృషి గారే. So for words from our college management, from our faculty, we are very grateful to you. Thank you, and I am expecting next year also a little bit early. Thank you, sir. మేమంతా ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేయగలిగాము. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు చదువు అని అందరూ చెప్పుకుంటూ వచ్చాము. ఈ 1 వీక్ నుంచి కూడా అందరినీ ఎంజాయ్ చేయమని చెప్పాము. అందరినీ ఎంటర్టైన్ చేశాము. ఈరోజు అందరూ సాటిస్ఫాక్షన్ ఉండాలా లేదా ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఈ అవుట్ గోయింగ్ బ్యాచ్ కోసమే మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళము. ఫస్ట్ ఇయర్స్కి ఏంటంటే నెక్స్ట్ మీకు కూడా అవకాశాలు వస్తాయి. సెకండ్ ఇయర్లో మనం ఎందుకంటే కూడా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. అప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఇయర్ మనం కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చినప్పుడు మీరు ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
దయచేసి మీరందరూ బ్రదర్స్ లాగా తప్ప మేము సెకండ్ ఇయర్స్ మేము అవుట్ గోయింగ్ మేము సీనియర్స్ మేము జూనియర్స్ అనే ఫీలింగ్ మీరు పెట్టుకోకూడదు. ఇప్పుడు ఇదంతా ఒక ఫ్యామిలీ, దిస్ ఈస్ రాయల్ ఫ్యామిలీ. రాయల్ ఫ్యామిలీలో బ్రదర్స్ సిస్టర్స్ అందరూ ఉంటారు. అట్లే మనం బ్రదర్స్ మనం ట్రీట్ చేసుకున్నాం తప్ప వాళ్ళు పెద్ద వాళ్ళు గొప్ప మీకు చిన్న ఇవన్నీ ఏమి ఉండదు. అందరూ ఆధార్ నేను కూడా మీతో పాటు వర్క్ చేసేవారు అందరూ. మేమందరం ఎంత వర్క్ చేసాము. పిల్లలు ఎంటర్టైన్మెంట్ కూడా చేయాలి. ఇప్పటివరకు చదవని గ్రాండ్ టెస్ట్ పెట్టి మార్క్స్ పెట్టి ఇప్పుడు ఎంజాయ్ చేయమని కూడా చెప్తుంది. ఇక్కడ ఏదైనా కానీ అక్కడ ఒక నిమిషం ఎవరైనా సైలెంట్ ప్లీజ్. ఏ బాబు ఆగురా, ఒక్క సెకండ్ కదా నేను మాట్లాడేది. మీరు పొద్దు నుంచి ఎవరి గురించి భరించాను, మమ్మల్ని ఒక సెకండ్ కూడా భరించలేరురా. మేము ఇప్పుడు చాలా మంది పిల్లలు ఏంటంటే ఎవ్రీ ఇయర్ పోయేప్పుడు కానీ వచ్చేప్పుడు కానీ ఏమైందంటే, సార్ మా కాలేజీలో అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ సూపర్ ఫ్యాకల్టీ ఉంది, అన్ని మంచిగా చదువుతున్నారు, మంచిగా చెప్తున్నారు, సంతకం చేస్తే కానీ బయటకు పంపరు అని బయట పోయి చెప్పుకుంటే ఏమవుతుందంటే లాస్ట్ మా పరిస్థితి. అక్కడ బయట ఉన్న స్టూడెంట్స్ అందరూ అరే ఇది ఎక్కడ జైల్లాగా లోపల వేసేసి సంతకం పెడితే బయట పంపిన ఫీలింగ్లో భయపడుతున్నారు. దయచేసి ఏదైనా మా వల్ల ఏదైనా మిస్టేక్ జరిగింటే మాకు చెప్పండి, మేము రెడీగా చేసుకుంటాం. ఏదైనా మంచి చెప్పదలుచుకుంటే బయట చెప్పండి, చెడు చెప్పదలుచుకుంటే నాకు చెప్పండి, నేను ఏదైనా మీకు ఫాల్ట్ జరిగింటే నాకు చెప్పండి, నేను రెడీగా చేసుకుంటాను. బట్ ఇది మీకోసం మీ కెరీర్ కోసం మీ అకాడమిక్ షెడ్యూల్ కోసం మేము ఏదైనా వర్క్ చేసాం తప్ప మిమ్మల్ని ఎవరిని అరెస్ట్ చేయడం కోసం కాదు. బట్ మీరు ఏంటంటే దీన్ని తీసుకుపోయి బయట నెగిటివ్ వస్తుంది. మేము మీకోసము మీ ఫ్యామిలీల కోసం వర్క్ చేస్తున్నామని మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాము. ఏదైనా కానీ పాజిటివ్గా తీసుకోండి. మీరందరూ కలిసి ఈ కాలేజీని ఇక్కడ నిలబడాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాం. దయచేసి అవుట్ గోయింగ్ బ్యాచ్ మీకు ఏదైనా మిస్టేక్ జరిగితే ఫీజుల విషయంలో ఏదైనా కొంచెం హ్యాస్గా మాట్లాడినా కట్టమని కట్టలేదన్నా మీరు కొంతమంది హట్ అయి ఉంటారు. దయచేసి ఈ అకాడమిక్ ఇయర్లో ఏమైనా అటువంటి జరిగి ఉంటే ఫీజు కట్టమని అడగడం అయితే తప్పు కాదని నా దృష్టిలో అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కనుక మిమ్మల్ని కొంచెం ఫీజు గట్టిగా అడుగుకోవచ్చు. దానివల్ల మీరు ఫీల్ అయ్యి అటువంటివి ఏమైనా ఉంటే ఎక్స్క్యూజ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే రాను పిల్లలందరూ ఎట్లయిపోయినారంటే కాలేజీ వదిలిపెట్టిపోతున్నారు. డిగ్రీ కాలేజీ జాయిన్ తర్వాత సార్ మీరే డిగ్రీ పెట్టవచ్చు కదా, మేము ఇంత ఫెసిలిటీస్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడంతా చదివించారు, ఇటువంటి ఫెసిలిటీస్ బయట లేవని చెప్పి సెకండ్ ఇయర్స్ మళ్ళీ టీసీల కోసం వచ్చినప్పుడు మెమోస్ కోసం వచ్చినప్పుడు చాలామంది పిల్లలు మమ్మల్ని అడుగుతారు. బట్ మేము ఏంటంటే మీకు ఆప్షన్స్లో ఏదైనా వాల్యూ తెలుస్తుంది. ఎవరైనా సరే ఏ లెక్చరర్ కానీ ఎవరైనా కానీ మేము కానీ ఎవరైనా మిమ్మల్ని టీచ్ చేసినప్పుడు మీరు సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని హార్ష్గా కూడా మాట్లాడతారు. మీరు ఎక్కడ మిస్టేక్ చేయకూడదనే ఉద్దేశంతోనే టీచర్స్ ఏదైనా కొంచెం ర్యాష్గా మాట్లాడి ఉండొచ్చు. మేము కూడా ఏదైనా మేనేజ్మెంట్ కూడా మిమ్మల్ని కొంచెం గట్టిగా అడిగిపోవచ్చు. దయచేసి అటువంటివి ఏమైనా మనసులో ఉంటే మాకు చెప్పండి, మేము సర్దుకుంటాం. కాలేజీ గురించి ఏదైనా మంచి చెప్పదలుచుకుంటే 10 మందికి చెప్పి మీరు ఏదైనా అడ్మిషన్ చేయడానికి ఏదైనా పాజిబిలిటీ ఉంటే మీరందరూ కాలేజీకి అదొక్కటే మీరు చేయగలిగారు. మీరు చేస్తే మీకు ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మాది. మేనేజ్మెంట్గా మేము ఇదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, టుమారో ఈజ్ ఏ హాలిడే. టుమారో నుంచి మనం సీరియస్గా చదివితే ఓన్లీ 25 days వర్కింగ్ డేస్ ఉన్నాయి. మనం మంచిగా చదువుకున్నాం.